साबिक़ वज़ीर व रुकन असम्बली BRS जगदीश्वर रेड्डी ने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद KCR की इंतज़ामिया के पिछले 10 साल पानी फंड्स और तक़र्रुरात के मामले में आगे रहे हैं। तेलंगाना सोशल फाउंडेशन और BRS स्टूडेंट विंग के ज़ेर-ए-एहतमाम तेलंगाना में पानी फंड्स और तक़र्रुरात के मौजू पर OUECE ऑडिटोरियम में एक कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस कॉन्फ्रेंस में मेहमान ख़ुसूसी की हैसियत से साबिक़ वज़ीर जगदीश्वर रेड्डी, साबिक़ रुकन असम्बली गादरी किशोर TNGOs के साबिक़ सदर देवी प्रसाद, सीनियर सहाफ़ी अशोक, रिटायर्ड इंजीनियरिंग एसोसिएशन के सदर वेंकटेश और तुलबा कायदीन ने शिरकत की। इस मौके पर खिताब करते हुए जगदीश्वर रेड्डी ने कहा कि KCR के साबिक़ इंतज़ाम के दौरान मुलाजिमतों की भर्ती के सिलसिले में 2 लाख मुलाजिमतों के लिए नोटिफिकेशन जारी किए गए थे और कई फलाही स्कीमें मुतारुफ करवाई गई थी ताकि रियासत को फंड मुंतकिल किए बगैर रियासत अपने फंड को खर्च कर सके। पानी के मामले में ज़राई शोबे में पिछले 10 सालों में मिशन काकतिया के नाम से टैंक खोदकर कई चेक डैम तामीर किए गए और 2 करोड़ एकड़ अराजी पर काश करके इनकलाबी तब्दीली लाई गई, लेकिन अब बरसर इख्तिदार हुकूमत मुख्तलिफ अंदाज में काम कर रही है। उन्होंने कहा कि अब वक्त आ गया है कि तुलबा और कारकुनान दोबारा तैयार हो जाए और अपनी रियासत तेलंगाना को बचाए और सबको इसके लिए तैयार रहना चाहिए। తెలంగాణ ప్రజలు తెలంగాణలోని అనేక సంఘాలు ఉద్యోగ సంఘాలతో సహా అనేక సంఘాలు వచ్చి కేసీఆర్ విజ్ఞప్తి చేసి తెచ్చిన తెలంగాణను మీరు మళ్ళీ వదలకండి, ఈనగాసి నక్కలపాలు చేయొద్దు, మళ్ళీ ఈ దొంగలకు పాత వాళ్ళకి చేతికి కనుక పోతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేస్తారు, అమ్ముకుంటారు వీళ్ళు ఆంధ్రోళ్ళకి అని చెప్పి ఏదైతే ప్రజలు భయపడినరో ఈ సంవత్సరాల కాలంలోనే అది నిజమని చెప్పి నిరూపితమవుతుంది। అవ్వాల తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు తెలంగాణ ద్రోహుల చేతిలోకి ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పోయింది పరిపాలన। తెలంగాణ ఆత్మలేని వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ చేతికి పోవడం అనేది ఇవాళ మళ్ళీ ఆ దుష్ఫలితాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు। ప్రత్యేకించి నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతుంది। కనీసం ఆ వైపు సోయి లేదు। కృష్ణ పైన ఏం జరుగుతుంది, కృష్ణ నీళ్లను ఏ రకంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దోసుకుపోతుంది, చంద్రబాబు నాయుడు ఏ రకమైన పద్ధతుల్లో దౌర్జన్యపూరితంగా తెలంగాణ వాటర్ నీళ్లను కూడా దోసుకుపోతున్నాడో ప్రశ్నించే దమ్ము కూడా లేకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చచ్చుబడిపోయింది। కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం వాళ్ళకు వాళ్ళు పోటీపడి సంపాదన మీద పోటీపడుతున్నారు తప్ప ప్రభుత్వాన్ని పరిపాలించే విషయంలో తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడే విషయంలో వాళ్ళకు సోయి లేకుండా ఉన్నారు।